సీఎం జగన్ గారు రావాలండి, మళ్ళీ రావాలి. ఈసారి మళ్ళీ రాని గద్ద దించుతాను జగన్ అని చెప్పేసి అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే మనిషి అతని వల్ల అసలు ఏమీ కాదు. ఇప్పుడు గ్రామ స్థాయిలో వచ్చేసలకే ఏదో టీడీపీ అను జనసేన కలిసినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసినంత మాత్రాన మరి గ్రామ స్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు అక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ప్రజలు కానీ వాళ్ళ సైడ్ ఉండే పరిస్థితి ఉండదు. ఏది ఏమైనా మళ్ళీ ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులన్నా నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉంది, నేడు విజయం నాదే అని చెప్పంటారు. పవన్ కళ్యాణ్ అనే మనిషి అసలు ఒక స్టాండర్డ్ లేని వ్యక్తి. ఇప్పుడు నిన్నటిదాకా నేనే సీఎం అన్నాడు, నన్ను నమ్మండి అన్నాడు. 10 సంవత్సరాల నుంచి నేనే పార్టీని నడుపుతున్నాను, డబ్బులు లేకుండా నడుపుతున్నాను అని చెప్పాడు. మరి ఈరోజు మరి నేను సీఎం అన్న మనిషి కనీసం నాకు ఎన్ని సీట్లు ఇస్తావో అనేది కూడా అతన్ని మరి చంద్రబాబు నాయుడిని అడగకుండా, మరి క్యాడర్ అయితే మరి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అయితే మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితానికి వాళ్ళు ఇష్టపడతలేదు. మరి ఈరోజు అసలు ఏమీ ఉద్దేశం లేకుండా మరి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి సీఎంగా ఉంటే అందరూ ప్రజలు ఇది చేస్తారు, కానీ అసలు నీకు అతను స్టాండర్డ్ లేని మాటలు చెప్తే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరో దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. ఏంటమ్మా అచ్చెన్నాయుడు అది దబిడి దిబిడి వాళ్ళకి అచ్చెన్నాయుడికి ఇటు వచ్చేసి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అదే అతని మాటలు అతనికి రిజెక్ట్ అవుతుంది, అలా రిటర్న్ అయింది. మరి ఈసారి ఒకవేళ టీడీపీ పార్టీ గెలిచి వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు కూడా తీసి రోడ్డు మీద చురికిచ్చి కొడతా అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. ఆటోమేటిక్గా అది వాళ్ళ పరిస్థితి అలానే ఉంటుంది. రేపు గవర్నమెంట్ మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచినాక వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ముందుగా చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంతవరకు ఎవరిని కూడా నేను బట్టలు వడదెత్తాను లేదా అది చేస్తాను ఇది చేస్తానని అనేవట్లేదు. ఆయన ఏం చేశాడు, ప్రజలకు ఏం చేశాడు, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పుకుంటూ వెళ్తున్నాడు, కానీ బట్టలు కూడా తెస్తానని చెప్పట్లేదు. జగన్మోహన్ మన ఇటు వచ్చేసరికే మరి నారా లోకేష్ కానీ మరి పవన్ కళ్యాణ్ కానీ మరి వాళ్ళు మేము బట్టలు కూడా తెస్తాం అది ఇదని చెబుతున్నారు. సేమ్ పరిస్థితి వాళ్ళకి అదే. రేపు 2024 తర్వాత అదే జరిగింది. వాళ్ళకి ఓడ తీసుకుంటారు, వాళ్ళందరికీ వాళ్ళు ఓడ తీసుకుని ఊడిపోతాయి. మరి ఇప్పుడు జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని చెప్పంటున్నారు. పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అతను ఈరోజు వరకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు పేదలకి ఇచ్చాడో మనందరం ఒక సైడ్ నుంచి చూస్తూ ఉన్నాము. ఇది కనీసం ఈ సంక్షేమాన్ని చూసి ఓర్చుకోలేక మరి వాళ్ళు ఆ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. వాళ్ళు ఎంచుకోమన్నమ్మ ఒక గ్రామాన్ని ఎంచుకొని వచ్చేసి ఆ ఊళ్ళోకి వెళ్ళి ఒక రచ్చబండలా పెట్టి ఎవరైనా సరే ఇది తెలుగుదేశం పార్టీయా ఈ గ్లాస్ పార్టీయా వీళ్ళ ప్రభుత్వ పథకాలు అందట్లేదని ఒక్కళ్ళ చేత నిరూపిస్తే దేనికైనా సిద్ధం వైఎస్ఆర్ పార్టీ. యుద్ధం కంపల్సరీ జరిగిద్దిలేమ్మా మామూలుగా, ఎందుకంటే టైం దగ్గరకు వచ్చేసింది. ప్రజలే యుద్ధం చేస్తారు. ప్రతి ఒక్క పేదలు ఎవరైతే మరి ఈరోజు సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి పేదవాడు కూడా యుద్ధమే చేస్తారు వాళ్ళ మీద. అదే జరిగింది. దాదాపుగా 120-130 గట్టిగా వస్తాయమ్మా, ఇబ్బంది లేదు.